అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం యోబు పుస్తకం మొదటి 2 అధ్యాయాలు చదువుకున్నాం. మొదటి 2 అధ్యాయాల్లో కూడా యోబు ఏ పాపము చేయలేదు, నీతిమంతుడు, యథార్థవంతుడు, మంచిగా ఉన్నవాడు, దేవుడి మీద భయభక్తులు కలిగిన వాడు అయినప్పటికీ యోబుని దేవుడు పరీక్షిస్తున్నాడు. అపవాదికి పర్మిషన్ ఇచ్చి యోబు మీదకి దేవుడు శ్రమలు రప్పించాడు. ఆ సమయంలో కూడా యోబు మంచిగానే ఉన్నాడు, నోటి మాటతో కూడా పాపం చేయలేదు. తన భార్య ప్రేరేపించినా కానీ పాపం చేయకుండా మంచిగా ఉన్నాడు. తన స్నేహితులు కూడా పరామర్శించడానికి వచ్చాడు అని మొదటి 2 అధ్యాయంలో మనం చదువుకున్నాం. యోబు ఎంతగా బాధపడుతున్నాడు, యోబు బాధ ఎంతగా ఉంది అని ఈ యోబు గ్రంథం 3వ అధ్యాయంలో మనం మాట్లాడుకుంటాం. యోబు తన స్నేహితులతోటి, తన భార్యతోటి, దేవుడితోటి తాను ఎంతగా బాధపడుతున్నాడు అనేది ఈ 3వ అధ్యాయంలో తెలియజేస్తాడు. 7 రోజులు తన స్నేహితులు వచ్చినా కానీ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నారు అని మనం చదువుకున్నాం కదా. ఆ తర్వాత మాట్లాడడం యోబే మొదలు పెడుతున్నాడు. తాను ఎంత బాధపడుతున్నాడో తన మాటలతో కావ్య రూపంలో తెలియజేస్తున్నాడు అని దాని అర్థం. చదువుకుంటూ వెళ్దాం. ఆ తరువాత యోబు మాటలాడ మొదలుపెట్టి తాను పుట్టిన దినమును శపించెను. ఈ అధ్యాయం అంతా కూడా, ఈ 3వ అధ్యాయం అంతా కూడా దేనికోసం అంటే యోబు తన బాధ భరించలేక నేను ఎందుకు పుట్టానా అని ఆలోచిస్తున్నాడు. అసలు నేను ఎందుకు పుట్టాను, నేను పుట్టకుండా ఉండుంటే ఈ బాధ నేను భరించేవాడిని కాదు కదా అని చెప్పి బాధపడుతున్నాడు అని దాని అర్థం. ఎందుకు పుట్టానా అని మాట్లాడుతున్నాడంటే ఇది చావు బతుకులకో, చనిపోయిన తర్వాత ఇంకో జీవితానికో, పుట్టక ముందుండే ఇంకో జీవితానికో వాటికి సంబంధించింది కాదు. యోబు ప్రస్తుతానికి ఎంత బాధపడుతున్నాడో ఆ బాధ తట్టుకోలేక నేను ఎందుకు పుట్టానా అని చెప్పి బాధపడుతున్నాడు అని దాని అర్థం. ఈ అధ్యాయం అంతా కూడా జ్ఞానం కోసం కాదు, పుట్టక ముందు ఏం జరుగుద్ది, చనిపోయిన తర్వాత ఏం జరిగిద్ది దానికోసం కాదు. ఇప్పుడు ప్రస్తుతానికి ఎంత బాధపడుతున్నాడంటే యోబు అసలు ఎందుకు బ్రతుకున్నానా, ఎందుకు పుట్టానా అనేంతలాగా యోబు బాధపడుతున్నాడు అని దాని అర్థం. యోబు ఈలాగు అనెను. యోబు మాట్లాడుతున్నాడు. ఇదంతా కూడా కావ్య రూపంలో ఉంటుంది, ఏదో కవిత్వాత్మకంగా ఎలా మాట్లాడుతున్నాడు యోబు చూద్దాం. నా తల్లి గర్భద్వారములను అది మూయనందుకు, నా నేత్రములకు అది బాధను మరుగు చేయనందుకును నేను పుట్టిన దినము లేకపోవును గాక. దినమును శపిస్తున్నాడు అంటే ఏదో కాలాన్ని శపిస్తున్నాడు, సమయాన్ని శపిస్తున్నాడని కాదండి. నేను ఎందుకు పుట్టానా అని బాధపడ్డాన్ని ఇలా వివరిస్తున్నాడు, కవిత్వ రూపంలో ఇలా వివరిస్తున్నాడు అని. అంతేగాని సమయాన్నో, కాలాన్నో, ఆ దినాన్నో అని అక్షరానుసారంగా కాదు. నేను ఎందుకు పుట్టానా అని బాధపడతాన్ని ఇలా వివరిస్తున్నాడు అని దాని అర్థం. ఆ రోజు నా తల్లి గర్భంలో నేను ఎప్పుడు పడ్డానో ఆ రోజు ఉండకుండా ఉండుంటే అసలు నా కళ్ళు ఇంత బాధను చూడకుండా ఉండేవి కదా. ఇంత బాధ నేను అనుభవిస్తున్నానే, నేను పుట్టిన రోజే లేకుండా ఉండుంటే బాగుండేది కదా. మగపిల్ల పుట్టెను అని ఒకడు చెప్పిన రాత్రి లేకపోవును గాక. ఎవరో ఒకరు పుట్టినప్పుడు ఉంటారు కదా మంత్రసానులో, ఎవరో ఒకరు ఏ రోజైతే నేను పుట్టానో ఆ రోజు లేకుండా ఉంటే బాగుంటుంది కదా. నేను పుట్టాను అని ఎవరో చెప్పకుండా ఉంటే బాగుండేది కదా. ఆ దినము అంధకారమగును గాక, పైనుండి దేవుడు దాన్ని ఎంచకుండును గాక, వెలుగు దాని మీద ప్రకాశింపకుండును గాక. వెలుగు దాని మీద ప్రకాశింపకుండును గాక అంటే ఆ రోజు లేకుండా ఉంటే బాగుంటుంది అని. వెలుగు, చీకటి, సూర్యాస్తమయాలు ఇవి ఉంటేనే కదా రోజు అవుతుంది. అవి జరగకుండా అసలు ఆ రోజే లేకుండా ఉంటే బాగుండేది కదా. చీకటియు గాఢాంధకారమును మరలా దానిని తమ యొద్దకు తీసుకొనును గాక. ఇది సాధ్యమైద్దంటే సాధ్యం కాదు. ఆ రోజు లేకుండా ఎందుకు పోద్దే. కాకపోతే తాను ఎంత బాధపడుతున్నాడో ఈ మాటల ద్వారా తెలియజేస్తున్నాడు. మేఘము దాన్ని కమ్మునుగాక, పగలును కమ్మునట్టి అంధకారము దాన్ని బెదిరించునుగాక అంటే ఆ రోజు లేకుండా ఉండిపోవునుగాక. వెలుగు లేకుండా చీకటి దాన్ని కమ్మేనుగాక అంటే అది అసలు ఉండకుండా ఉంటే బాగుండేది. అంధకారము ఆ రాత్రిని పట్టుకొనుగాక. సంవత్సరపు దినముల్లో నేనొక దానిని అని అది హర్షింపకుండునుగాక. సంవత్సరంలో ఉండే రోజుల్లో ఆ రోజు ఉండకుండా ఉంటే బాగుండేది. మాసముల సంఖ్యలో అది చేరకుండా ఉండునుగాక. ఆ రాత్రి ఎవడును జననము కాకపోవునుగాక. దానిలో ఏ ఉత్సాహధ్వని పుట్టకుండును గాక. నేను పుట్టానని అందరూ ఆనందించుంటారే, అసలు ఆ దినమే ఉండకుండా ఉండే బాగుండు. దినములు అశుభ దినములు అని చెప్పువారు దాన్ని శపించుదురుగాక. భుజంగమును రేపుటకు నేర్పుగలవారు దాన్ని శపించుదురుగాక. దినములు అశుభ దినములు అంటే ఎవరెవరైతే ప్రవక్తలుగానో, కర్ణపిశాచ మంత్రాలుగానో అలా ఉండి ఈ దినం మంచిది కాదు, ఈ దినం మంచిది కాదు అని చెప్తా ఉంటారో అసలు వాళ్ళ చేతనైతే ఆ రోజే లేకుండా చేస్తే బాగుండేది కదా. భుజంగమును రేపుట అంటే భుజంగం అనే పదం మనకు తర్వాత కూడా కనపడుతుంది.
చెప్పబద్దే సముద్రములో ఉండే ఒక పెద్ద భయంకరమైన జీవి అని దాని అర్థం. ఆ కాలంలో కొంతమంది దీన్ని డైనోసార్తో పోల్చేవాళ్ళు, కొంతమంది ఒక విచిత్రమైన జంతువుతో పోల్చేవాళ్ళు, కొంతమంది మొసలతో పోల్చేవాళ్ళు. ఏదైనా కానీ అంత భయంకరమైన జంతువుల్ని రేపేవాళ్ళు, అంటే వాటిని ఓడించేవాళ్ళు. ఈ దినాన్ని కూడా శపించుదురుగాక, అంటే ఎలాగైనా కానీ ఆ రోజు లేకుండా ఉంటే బాగుండేది, నేను పుట్టిన దినం లేకుండా ఉంటే బాగుండేది, నేను పుట్టకుండా ఉంటే బాగుండేది అని యోబు బాధపడుతున్నాడు. తనకున్న బాధని అలా వ్యక్తపరుస్తున్నాడు అని దాని అర్థం. అందులో సంధ్యవేళను ప్రకాశించు నక్షత్రములకు అంధకారము కమ్మునుగాక, రాత్రివేళ నక్షత్రాలు కనబడకుండా ఉంటే బాగుండు, వెలుగు కొరకు అది ఎదురు చూడగా వెలుగు లేకపోవునుగాక, అంటే పొద్దున్నే సూర్యుడు రాకుండా ఉంటే బాగుండు, అది వేకువ కనురెప్పలను చూడకుండునుగాక, ఉదయం కలగకుండా ఉంటే బాగుండు, పుట్టుకలోనే నేనెలా చావకపోతిని, గర్భము నుండి బయలుదేరగానే నేనేలా ప్రాణము విడకపోతిని, నేను పుట్టినప్పుడే చనిపోతే బాగుండు కదా, పుట్టినప్పుడే చనిపోయేవాళ్ళు చాలామంది ఉన్నారు కదా, అలాగ నేను కూడా చనిపోతే ఇప్పుడు ఇంత బాధ నేను అనుభవించకుండా ఉంటే బాగుండేది కదా. మొదటేమో ఆ దినాన్ని శపించాడు, సర్లే ఆ దినం ఎలాగో వచ్చింది, పుట్టినప్పుడైనా నేను చచ్చిపోతే బాగుండేది కదా అని చెప్పి పుట్టిన వెంటనే చనిపోతే బాగుండేది కదా అంటున్నాడు. మరలా తర్వాత మోకాళ్ళ మీద నన్నేలా ఉంచుకొనిరి, నేనేలా స్తనములను కుడిచి నేను పాలెందుకు తాగాను, మా తల్లి నాకు పాలెందుకు తాగించింది, చిన్నప్పుడే నేను చచ్చిపోతే బాగుండేది కదా, లేని ఎడల నేను ఇప్పుడు పండుకొని నెమ్మలించి ఉందును, అప్పుడే నేను చనిపోయి ఉంటే ఇప్పుడు నేను ప్రశాంతంగా ఉండేవాడిని, నేను నిద్రించి ఉందును, నాకు విశ్రాంతి కలిగి ఉండును. భూమి మీద కదా పరీక్ష అనేది, చనిపోతే మంచి చెడులు విడిపోతాయి కదా. చిన్నప్పుడే ఎవరన్నా చనిపోతే వాళ్ళకి జరిగిన అన్యాయానికి గాను దేవుడు చిన్నపిల్లగా పరలోకం ఇస్తాడని కూడా మనం చదువుకున్నాం కదా. చిన్నప్పుడే నేను చనిపోతే నేను ఇప్పుడు విశ్రాంతిలో ఉండేవాడిని కదా, నేను మంచిగా ఉండేవాడిని కదా. తమ కొరకు బీడు భూముల యందు భవనములు కట్టించుకొనిన భూరాజులతోనూ మంత్రులతోనూ నేను నిద్రించి నెమ్మలించి ఉందును, చనిపోయిన వాళ్ళతో కూడా నేను కూడా కలిసేవాడిని. రాజుల గురించి మాట్లాడుతున్నాడంటే రాజులైనా పేదలైనా చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా కానీ చనిపోతే విశ్రాంతి కదా, చనిపోవడంతో పరీక్ష ముగిసిపోయింది కదా, భూమి మీద ఉండడం వల్లే నేను ఇంత కష్టాలు అనుభవిస్తున్నాను, ఇంత శ్రమ అనుభవిస్తున్నాను, నేను చనిపోతే వాళ్ళతో పాటు నెమ్మది పొందేవాడిని కదా. బంగారమును సంపాదించి తమ ఇండ్లను వెండితో నింపుకొనిన అధిపతులతో నిద్రించి విశ్రమించి ఉందును, వాళ్ళతో కూడా నేను కూడా చనిపోయేవాడిని కదా. అకాల సంభవమై కంటబడకయున్న పిండము వంటి వాడనై లేకపోయి ఉందును, తల్లి గర్భంలో పిండంగానే ఉన్నప్పుడే చచ్చిపోతే ఎంత బాగుండేదో, వెలుగు చూడని బిడ్డవలే లేకపోయి ఉందును, అప్పుడే నేను చనిపోయి ఉంటే ఈ బాధ నేను ఇప్పుడు పడేవాడిని కాదు కదా. అక్కడ ఉన్న దుర్మార్గులు ఇక శ్రమపరచరు, బలహీనులై అలసిన వారు విశ్రాంతి నొందుదురు. ఏదైనా కానీ భూమి మీద కదా పరీక్ష, ఒక్కసారి చనిపోయామంటే ఆ పరీక్షా కాలం అనేది ముగిసిపోయింది. బలహీనుడిగా నేను ఉండను కదా, ఈ బాధ నేను పడకపోయేవాడిని కదా. బంధింపబడిన వారు కార్యనియామకుల శబ్దము వినక ఏకముగా కూడి విశ్రమించుదురు. బానిసలు కూడా ఎలా ఫీల్ అవుతారు, ఆ బానిసత్వం తట్టుకోలేక చాలామంది చనిపోతారు, బానిసలను చాలామందిని చంపేస్తారు. అలా అన్నా విశ్రాంతి పొందుంటే బాగుండేదే, అలా అయినా చనిపోతే బాగుండేదే. అల్పులేమి గనులేమి అందరూ అచట ఉన్నారు, దాసులు తమ యజమానుల వశము నుండి తప్పించుకొని స్వతంత్రులై ఉన్నారు. తప్పించుకొని అంటే భూమి మీద తప్పించుకున్నాను కాదు, చనిపోయి ఆ బానిసత్వం నుండి తప్పించుకున్నారు అని దాని అర్థం. పైనేమో రాజుల గురించి మాట్లాడాడు, ఇప్పుడేమో బానిసల గురించి దీనుల గురించి మాట్లాడుతున్నాడు. ఎవరైనా కానీ చనిపోతే విశ్రాంతి పొందుతారు కదా. భూమి మీద ఉన్నప్పుడే కదా బాధలన్నీ, ఈ బాధ నేను తట్టుకోలేకపోతున్నాను, నేను అప్పుడే చనిపోయి ఉంటే బాగుండేదే. దుర్దశలో ఉన్న వారికి వెలిగియబడుట ఎలా, దుఃఖాక్రాంతులైన వారికి జీవమియ్యబడుట ఎలా. ఇంకో రోజు ఎందుకు వస్తుంది, ఇంకో రోజు నేను ఎందుకు బాధపడాలి, దేవుడా నాకు ఇంకా జీవాన్ని ఎందుకు ఇస్తున్నావు, ఇప్పుడే నేను చనిపోతే ఈ బాధ నుండి నాకు విశ్రాంతి కలుగుద్ది కదా అని ఆలోచిస్తున్నాడు. మీరు గమనించండి, ఈ వచనాల్లో ఎక్కడ కూడా నేను ఆత్మహత్య చేసుకుంటాను అని మాట్లాడట్లా యోబు. ఆత్మహత్య చేసుకోవడం తప్పు, పైన తన భార్య ఆత్మహత్య చేసుకోమని చెప్పినా కానీ అది బైబిల్కి వ్యతిరేకం కదా, అలా ఆత్మహత్య చేసుకోకూడదు కదా అని చెప్పి యోబే మాట్లాడినట్టుగా కూడా మనం గమనించాం. ఆత్మహత్య గురించి మాట్లాడట్లా, బాధ భరించలేని వాళ్ళు ఆత్మహత్య చేసుకోవచ్చు అన్నట్టుగా మాట్లాడట్లా యోబు. ఆత్మహత్య చేసుకోవడం తప్పు, నేను అసలు ఈ బాధే పడకుండా ఉంటే బాగుండేదే, ఎప్పుడో చనిపోయి ఉంటే బాగుండేదే అని తన బాధని వ్యక్తపరుస్తున్నాడు. బాధని వ్యక్తపరచడానికి, ఎప్పుడో చనిపోయి ఉంటే బాగుండేదే అని అనుకోవడానికి, ఇప్పుడు చనిపోవాలి అని కోరుకోవడానికి చాలా తేడా ఉంది. ఇప్పుడు ఆత్మహత్య చేసుకోవాలి అని అనుకోకూడదు. అంతకుముందు జరిగిన పరిస్థితులను బట్టి, ఇప్పుడు వచ్చిన కష్టాలను బట్టి ఎంతగైనా బాధపడచ్చు. బైబిల్ బాధపడడానికి వ్యతిరేకం కాదు. ఇంకా చెప్పాలి అంటే బాధపడడం మంచిది, కన్నీళ్లతోనూ రోదనతోనూ మన బాధని దేవుడి దగ్గర వ్యక్తపరచుకోవడం, మనసులో ఏది ఉంటే అది దేవుడితో పలకడం, కావాలంటే దేవుడిని అడగడం, ఎందుకు నన్ను శిక్షించావు, ఈ శ్రమ ఎంతకాలం, ఇంకా నన్ను ఎందుకు బతికిస్తున్నావు, ఇలాంటివన్నీ కూడా దేవుడితో మాట్లాడడం కూడా న్యాయమే, బాధపడడం న్యాయమే. అంతేగాని
కానీ ఆత్మహత్య కరెక్ట్ కాదు అనేది కూడా ఈ సందర్భం నుండి మనం గమనించాలి. బాధపడడం మంచిదే, దేవుడి దగ్గర మొరపెడతాం మంచిదే, అది ఇంకా మనల్ని దేవుడికి దగ్గరే చేసిద్ది కానీ దూరం చేయదు అనేది కూడా మనం గమనించాలి. ఇక్కడ యోబు బాధపడుతున్నాడు, ఆత్మహత్య చేసుకోవాలి అనుకోవట్లా, తాను ఇప్పుడు ఎంత బాధపడుతున్నాడో ఇలా వివరిస్తున్నాడు అని అర్థం. వారు మరణమును అపేక్షింతురు, దాచబడిన ధనము కొరకైనట్టు దాన్ని కనుగొనుటకై వారు లోతుగా తవ్వుచున్నారు గాని అది వారికి దొరకకై ఉన్నది. ఎంతకాలం నేను ఈ బాధను భరించాలా, ఇంకా ఎంతకాలం బ్రతుకుంటాను, ఎంతకాలం ఈ కష్టాన్ని అనుభవించాలి అని బాధపడుతున్నాడు. సమాధికి చేరునప్పుడు వారు హర్షించి బహుగా సంతోషించెదరు. ఎవరైతే బానిసలు దాసులు ఉన్నారో వాళ్ళు ఎప్పుడైతే చంపబడతారో, హత్య గావింపబడతారో అప్పుడు వాళ్ళు ఆనందపడతారు. ఎందుకంటే ఈ భూమి మీద అంత శ్రమను వాళ్ళు భరించారు కాబట్టి ఇప్పుడు నా పరిస్థితి కూడా అలాగే ఉంది. ఎంత శ్రమ నేను అనుభవిస్తున్నా, ఎప్పుడు చనిపోతానా అని నేను ఆలోచిస్తున్నాను. మరుగుపడిన మార్గములు గలవానికి దేవుడు చుట్టూ కంచె వేసిన వానికిని వెలుగు ఇయ్యబడనేలా దేవుడు నన్ను ఇంకా కాపాడుతున్నాడు, ప్రాణాలతో ఉంచుతున్నాడు. కానీ ఎందుకు ఉంచుతున్నాడు? ఈ బాధ నేను భరించలేకపోతున్నానే, ఇంకా నేను ఎందుకు ఎక్కువ కాలం జీవించాలి? భోజనమునకు మారుగా నాకు నిట్టూర్పు కలుగుచున్నది, నా మొరలు నీళ్ల వలె ప్రవహించుచున్నవి. నాకు ఆకలి దాహం ఇవేవి కాదు, బాధే ఎక్కువైపోయింది. ఈ బాధను నేను భరించలేకపోతున్నాను. ఏది వచ్చును అని నేను బహుగా భయపడితేనో అదే నాకు సంభవించుచున్నది. ఏది వచ్చును అంటే ఇంకొక రోజు వస్తుంది, ఈ రోజుతో ఈ బాధ పోట్ల, ఇంకో రోజు వస్తుంది, ఆ తర్వాత ఇంకో రోజు వస్తుంది. ఈ బాధ పెరుగుతా వెళ్తుందే కానీ తగ్గట్లేదు. నేను చనిపోవట్లేదు, మరలా ఇంకో రోజు వస్తుంది. ఈ బాధ నేను భరించలేకపోతున్నాను, ఇంకో రోజు నాకు వస్తుంది. ఏది వస్తుంది అని నేను భయపడుతున్నానో ఇంకో రోజు అదే నాకు సంభవిస్తుంది. మరలా వెలుగు వస్తుంది, మరలా సూర్యుడు వస్తున్నాడు, మరలా ఉదయం కలుగుతుంది, మరలా అస్తమయం కలుగుతుంది. నాకు భీతి పుట్టించినదే నా మీదికి వచ్చుచున్నది. ఇంకా ఇంకా ఈ బాధ పెరుగుతున్నది. నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే సంభవించుచున్నది. నెమ్మది లేదంటే మనశ్శాంతి లేదు. కుమారులందరూ కూడా చనిపోయారు కదా, మనశ్శాంతి లేదు. సుఖము లేదంటే ఒళ్ళంతా కురుపులు, భరించలేనంత బాధ. సుఖము లేదు, మానసికంగా సుఖం లేదు, శారీరకంగా సుఖం లేదు, విశ్రాంతి లేదు. అలాగని ఈ కష్టం ఎప్పుడైనా పోతుందంటే పోవట్లేదు. ఎల్లకాలం వస్తానే ఉంది, రోజు తర్వాత రోజు వస్తానే ఉంది, దినం తర్వాత దినం వస్తానే ఉంది. విశ్రాంతి లేదు, శ్రమయే నాకు సంభవించుచున్నది. ఈ అధ్యాయం అంతా కూడా యోబు యొక్క శ్రమ, యోబు ఎంతగా శ్రమ పడ్డాడు అనే దాన్ని ఒక కవిలాగా వర్ణిస్తున్నాడు. ఈ అధ్యాయం నుండి మనం ముఖ్యంగా 3 విషయాలు గమనించాలండి. ఇక్కడ యోబు ఆత్మహత్యని ప్రేరేపించట్లేదు, ఆత్మహత్య తప్పు. కాకపోతే యోబు ఏం చెప్తున్నాడంటే ఇక్కడ బాధపడడం కరెక్టే, దేవుడికి ప్రార్థన చేయడం, దేవుణ్ణి అడగడం, ఎందుకు ఈ కష్టాలు, ఇంకా ఎంతకాలం ఈ కష్టాలు, ఇప్పుడు నేను ఎంత శ్రమ పడుతున్నానో తెలుసా అని చెప్పి మన శ్రమల్ని దేవుడికి వివరించడం, కన్నీరు కాచడం, దేవుడి దగ్గర బాధపడడం, ఇవన్నీ కరెక్టే. బాధపడడంలో ఏ తప్పు లేదు. ఇంకా బాధపడడం వల్ల, దేవుడికి ప్రార్థించడం వల్ల మనం ఇంకా దేవుడికి దగ్గర అవుతాం కానీ దూరం అవ్వం అనేది కూడా మనం గమనించాలి. మరి యోబుకి ఇన్ని శ్రమలు ఎందుకు వచ్చాయి, ఇన్ని కష్టాలు ఎందుకు వచ్చాయంటే ఆ పరీక్ష ఏంటి, ఎందుకు పెట్టాడు, ఎలా జరుగుతుంది, ఇవన్నీ కూడా 4వ అధ్యాయం నుండి మనం మాట్లాడుకుందాం. ఈ 3వ అధ్యాయంలో మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు మనిషి ఆలోచనలు ఎలా ఉంటాయి, ఎటు పడితే అటు తిరుగుతూ ఉంటాయి, ఎప్పుడు చనిపోతామా, ఎప్పుడు ఈ బాధలు పోతాయా, ఏంటా, ఇంకో రోజు వస్తుంది, విశ్రాంతి దక్కట్లేదు, ఇలా మనుషులందరూ కూడా ఆలోచిస్తారు. కాకపోతే మనుషులందరూ కూడా యోబు గారిలాగే ప్రవర్తించాలి. యోబు ఏం చేశారు? ఆత్మహత్య చేసుకున్నారు, చేయలా. యోబు ఏం చేశారు? తప్పు చేశారో, చేయలా. యోబు ఏం చేశారు? వేరే వాళ్ళని నిందించారా? నిందించలా. బాధపడ్డాడు. మనం కూడా బాధపడాలి. కష్టాలు వచ్చినప్పుడు బాధపడాలి. అణుచుకోవాల్సిన అవసరం లేదు, పైకి మంచిగా కనబడాల్సిన అవసరం లేదు. నిజంగా బాధ ఉంటే బాధపడదాం, నిజంగా కష్టం ఉంటే దేవుడి దగ్గర మొరపెడదాం, నిజంగా కష్టం ఉంటే దేవుడి దగ్గర బాధపడదాం, ఏడుద్దాం. యోబు ఏం చేశాడో అదే చేద్దాం, ప్రార్థన చేద్దాం, దేవుడిని అడుగుదాం. ఎందుకు కష్టాలు ఇచ్చావు, ఎప్పుడు దాకా కష్టాలు ఉంచుతావు, ఎప్పుడు తీసేస్తావు, ఏమి నేర్పించాలనుకుంటున్నావు, ఎందుకు అసలు ఈ కష్టాలు ఇచ్చావని దేవుడిని ప్రశ్నిద్దాం. దేవుడిని ప్రశ్నించడం కరెక్టే, సమాధానాలు వెతకడం కరెక్టే, దేవుడికి ప్రార్థించడం కరెక్టే. తప్పు చేయకూడదు. ఆత్మహత్యో, పాపమో, వేరే వాళ్ళని మోసం చేయడమో, నిందించడమో, అలాంటి తప్పులు చేయకుండా మనం ఏం చేసినా కరెక్టే. యోబులాగా ప్రవర్తించడంలో ఏ తప్పు లేదు అనేది ఈ అధ్యాయం ద్వారా మనకు అర్థం అవ్వాలి. యోబు ఎంత బాధపడుతున్నాడో మనకు తెలిసింది కదా. యోబు యొక్క స్నేహితులు మాట్లాడతారు. ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, దానికి యోబు ఏం సమాధానాలు చెప్తున్నాడు, ఇవన్నీ కూడా రేపటి నుండి మనం చదువుకుందాం. ఈ ఒక్క అధ్యాయంతోనే ఈరోజు ఎందుకు ఆపేస్తున్నారంటే, చాలా మంది ఈ మధ్య కాలంలో ప్రతిరోజు బైబిల్ చదవడం అనేదాన్ని మిస్ అవుతున్నారు. కొంతమంది 1, 2 అలా వినకుండా పెండింగ్ ఉన్నాయి. అలా ఎవరెవరైతే ఏమేమి వినలేదో అవన్నీ కూడా ఈరోజు కవర్ చేసేయండి. ఒక అధ్యాయమే కాబట్టి మిగిలిన సమయాన్ని మీరు అంతకుముందు ఏ వినలేదో అవి వినడానికి ప్రయత్నం చేయండి. మరలా రేపటి నుంచి కొంచెం పెద్ద వీడియోలే ఉంటాయి. యోబు స్నేహితులకి యోబుకి మధ్య ఏ సంభాషణ జరిగింది, ఇవన్నీ కూడా రేపటి నుండి మనం చదువుకుంటూ వెళ్దాం. మీరు ఏ
బాధపడుతున్నారో అది మీరు తప్పు చేసిన దాని వల్ల రావచ్చు, లేదా మీరు మంచిగానే ఉన్నా దేవుడు పరీక్ష నిమిత్తం అపవాది ద్వారా మీకు ఆ కష్టాలను తీసుకురావచ్చు. ఆర్థిక, ఆరోగ్య, మానసిక ఏ కష్టమైనా కానీ దేవుడి దగ్గర ప్రార్థించండి, దేవుడికి మొరపెట్టండి, దేవుడిని అడగండి, మీ బాధ ఏంటో దేవుడికి తెలియజేయండి. అప్పుడు మీకు ఆదరణ కలుగుతుంది, దేవుడి సహాయం కూడా మీకు కలుగుతుంది. దేవుడు ఆ సమస్యను ఎందుకు రప్పించాడో ఆ పరిష్కారం ఏంటో మీకు అర్థమవుతుంది. ఆ పరిష్కారం వచ్చిన తర్వాత, ఆ సమస్య అంతా తొలగిపోయిన తర్వాత, ఇదిగో దేవుడు నాకు ఎందుకు రప్పించాడు, దీనివల్ల నా ఆత్మీయ స్థితి ఇలా మెరుగుపడింది అని మనమే ఈ సందర్భాన్ని మరలా గుర్తెచ్చుకొని దేవుడికి కృతజ్ఞతలు చెప్పి దీన్ని బలమైన సాక్ష్యంగా మార్చుకునే అవకాశం ఉంటుంది. యోబు జీవితంలో ఇదంతా కూడా బలమైన సాక్ష్యంగా ఎలా తయారైందో మన జీవితాల్లో ఉండే కష్టాలు కూడా బలమైన సాక్ష్యంగా మారాలి అంటే మనం దేవుడి దగ్గర మొరపెట్టాలి. యోబు ఇలా బాధపడుతున్నప్పుడు యోబుకు తెలీదు దేవుడు తన కష్టాలన్నీ కూడా తీసేస్తాడు అని. అయినా కానీ యోబు ప్రార్థించాడు. తర్వాత యోబు యొక్క కష్టాలు తీసేసిన తర్వాత ఇదొక సాక్ష్యంగా యోబు జీవితంలో నిలబడింది. మన గురించి కూడా దేవుడు అలా సాక్ష్యం చెప్పాలి, వీళ్ళు మంచిగా ఉన్నారు, కష్టాల్లో కూడా మంచిగా ఉన్నారు తప్పు చేయకుండా అని దేవుడు మన గురించి కూడా సాక్ష్యం చెప్పాలి. మన కష్టాలు తీరిపోయిన తర్వాత మనం కూడా వీటి గురించి గొప్ప సాక్ష్యంగా చెప్పుకోవాలి. అవన్నీ కూడా జరగాలంటే ఇప్పుడు మనం దేవుడికి ప్రార్థించాలి, దేవుడి దగ్గర మన మొరని పెట్టాలి అనేది మీరు అందరూ కూడా గమనించండి. ఈ 3వ అధ్యాయంలో ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. ఖచ్చితంగా కొంతమందికి ప్రశ్నలు వస్తాయి, అవి మీ మనసులోనే దాచుకోకుండా కాల్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ నాకు తెలియజేయండి. నా ద్వారా దేవుడు మీకు సమాధానం దయచేయాలని కోరుకుంటున్నాను. మా పరిచర్య గురించి ప్రార్థించండి. ప్రేరేపణ కలిగిన వాళ్ళు మా పరిచర్యకి మీ కానుకల ద్వారా సహకరించండి. 4వ అధ్యాయం నుండి రేపొద్దున చదువుకుందాం. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక.